హలో నమస్తే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 1000 ఐ థింక్ ఒక 1500 మంది సబ్స్క్రైబ్ చేస్తే 1,00,000 దాటుతాయి సబ్స్క్రైబర్లు. 1,00,000 దాటితే ఏదో ఐ థింక్ ది రికమెండేషన్ విల్ బీ మోర్ ఫాస్టర్ బై యూట్యూబ్ అని ఎవరు అన్నారు. సో కాబట్టి ఎవరైనా మీరు కొత్తగా సబ్స్క్రైబ్ అంటే చేయకపోతే నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ కొట్టండి. అది 1,00,000 దాటాయి. ఓకే, 1500 మంది కొడితే దాటుతాయి అనుకుంటా. ఓకే, కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. నేను ఈ వీడియో సమక్షంగా చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు దయచేసి కొద్దిగా టైం చూసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి అక్కడంటే హర్యానా, అక్కడి నుంచి అంత చాలా దగ్గర, ఢిల్లీ నుంచి హర్యానాకి పక్కనే ఉన్నటువంటి ఐపీఎస్ పురాణ్ కుమార్ గారి ఇంటికి వెళ్ళి విజిట్ చేయాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే ఐపీఎస్ పురాణ్ కుమార్ ఒకవేళ అతను హర్యానాలో ఆఫీసర్ అయి ఉండొచ్చు, బట్ రిమెంబర్ హీజ్ ఆంధ్ర వ్యక్తి అతను. ఓకే, కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ట్వీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ కోసం, బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళ కోసం ట్వీట్ చేశాడు. మన ఆంధ్ర ఐపీఎస్ ఆఫీసర్ చనిపోతే ట్వీట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. కనుక నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు ట్వీట్ చేయండి అని. ఓకే, బట్టి విక్రమార్క, ఇందాక ఒక న్యూస్ చూసా, ఐపీఎస్ పురాణ్ కుమార్ ఇంటికి వెళ్ళిన బట్టి విక్రమార్క అని ఒక న్యూస్ చూసా. పాపం ఆయన బట్టి విక్రమార్క దళితుడు, ఆయన చనిపోయిన పురాణ్ కుమార్ కూడా దళితుడు కాబట్టి బట్టి విక్రమార్క గారికి అనిపించి ఉండొచ్చు, ఎవరు మా దళితుడు అంటే ఏదో సోషల్ మీడియాలో తిరుగుతుంది, పురాణ్ కుమార్ అంటే మన ఆంధ్రవాడు అంటున్నారు, సికింద్రాబాద్లోనే ఉండేవాడట గతంలో, వెళ్ళి చూసి వద్దామని ఒక దళిత నాయకుడికి అనిపించింది. ఎవరికి? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ బట్టి విక్రమార్క అనిపించి ఆయన వెళ్ళి చూసి వచ్చాడు. చూసి వచ్చాడంటే భార్యను కలిసి వచ్చాడు బట్టి విక్రమార్క గారు. అది నేను ఆన్లైన్లో చూసి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మా కనీసం ఒక దళిత నాయకుడు వెళ్ళి చూసి వచ్చాడు తెలంగాణ నుంచి అని చెప్పి అనిపించింది నాకు. ఓకే, అంటే ఆంధ్రాలో దళితులు లేరంటే ఉన్నారట. వీళ్ళందరూ బట్టి విక్రమార్క గారు లాగానే మేము కూడా వెళ్ళి ఐపీఎస్ పురాణ్ కుమార్ని చూద్దామని ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత నాయకులు మొత్తం 2 రోజుల నుంచి ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు, దొరకట్లేదట. వీళ్ళకి ట్రై చేస్తున్నారట ఐపీఎస్ పురాణ్ కుమార్ని కలవాలి అని. మన దళిత ఐపీఎస్ ఆఫీసర్ ఆంధ్ర వాడట, పోయి ఎక్కడెక్కడో పాపం సూసైడ్ చేసుకున్నట్ట, కుల వివక్ష జరిగిందట అని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మినిస్టర్లు, దళిత మినిస్టర్లు, దళిత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు, వీళ్ళందరూ కూడా పురాణ్ కుమార్ని ఎలాగైనా సరే పాపం భార్యను ఓదార్చాలని వీళ్ళు కొడతంటే ఫ్లైట్ టికెట్లు దొరకట్లేదట. వీళ్ళకి ఫుల్ అయిపోయినాయట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ పోతున్నారట ఆయన చూడటానికి. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అక్కడేమో ఒరే ఆంధ్ర నుంచి రాకంటారా, ఎంతమంది వస్తే ఎట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడ మాకు ఎయిర్పోర్ట్ సరిపోవట్లేదు, ఎయిర్పోర్ట్ నిండిపోతుంది ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ నుంచి దయచేసి మీరు ఎవరు రాగాకండి అని ఒక బోర్డు పెట్టారట అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర, నో ఎంట్రీ ఫర్ ఆంధ్ర లీడర్స్ అని. అందుకని పాపం వీళ్ళందరూ డ్రాప్ అయ్యారు. కొంతమందికి ఛార్జీకి డబ్బులు లేవట, ఢిల్లీ దాకా పోయి ఆయన చూడటానికి ఛార్జీకి డబ్బులు లేవని కొంతమంది నాయకులకి అనిపించి. మీకు ఎవరికైనా ఛార్జీకి డబ్బులు లేవు, పురాణ్ కుమార్ని కలవటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎంపీలు, ఎమ్మెల్యే స్థానికులు, మినిస్టర్లు, దళిత నాయకులు ఓకే, కొద్దిగా పర్లేదురా దళిత నాయకుడు వర్ల రామయ్య, నక్క ఆనందబాబు, మేరుగు నాగార్జున, జూపిడి ప్రభాకర్, కొద్దిగా ప్రపంచానికి తెలిసినటువంటి దళిత నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు, జోహర్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి దళిత నాయకులు ఉన్నారు కదా. మీకు ఎవరికైనా ఛార్జీకి డబ్బులు లేకపోతే నేను ఇస్తాను, మీరు కింద నా వీడియో కింద రమేష్ మా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు, ఫ్లైట్ టికెట్ పంపించంటే నేను పంపిస్తానంటే నేను పెద్ద రిచ్ కాదు, నా అంత బికారోడు లేడు ఈ దేశంలో, డబ్బుల విషయంలో నా అంత బికారోడు లేడు ఈ దేశంలో, అయినా నేను పంపిస్తా. ఏది మినిస్టర్ స్థాయిలో నక్క ఆనందబాబు అన్న, జోహర్ అన్న, వర్ల రామయ్య గారు, వర్ల రామయ్య అన్న, జూపిడి ప్రభాకర్ అన్న, మెరుగు నాగార్జున అన్న, ఈ అన్నలందరూ దళిత అన్నలు. ఈ దళిత అన్నలకు కనుక మీరు పురాణ్ కుమార్ని కలవటానికి మీకు ఢిల్లీ ఛార్జీకి డబ్బులు లేకపోతే నేను పంపిస్తాను స్వామి, దయచేసి మీరు వెళ్ళండి ఒకసారి, ఛార్జీకి డబ్బులు లేకపోతే. ఓకే, పాపం పేదలకు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఫండ్
ఇవన్నీ కూడా స్కాములు చేస్తుంది ఎవరు? డబ్బులు లేవని, మన ఛార్జీకి డబ్బులు లేవని ఎవరు అనుకుంటారండి వీళ్ళని? వీళ్ళ దగ్గర చాలా ఛార్జీకి ఫుల్ డబ్బులు సంపాదించి పెట్టారండి. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఎస్సీ ఎస్టీ కమిషన్ల దగ్గర, ఎస్సీ ఎస్టీల దగ్గర, ఎస్సీ ఎస్టీ ఫండుల దగ్గర స్కాములు చేస్తారు. దళితుల పాపం వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు మైనింగ్లో చేయనివ్వరు వాళ్ళని, రోడ్ కన్స్ట్రక్షన్లో చేయనివ్వరు వాళ్ళని, దళితుల్ని. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ మరి వీళ్ళు కూడా సంపాదించుకోవాలి కదా, ఎక్కడ ఎస్సీ ఫండ్ మీద పడతారు వీళ్ళు. మా దళిత నాయకులు మొత్తం కూడా వీళ్ళు స్కాములు చేసేది ఎస్సీ ఫండుల్లో. వాళ్ళకి అక్కడే పాపం అవకాశం ఉంటుంది, అక్కడే 1 కోటి 2 కోట్లు అక్కడక్కడే. కాబట్టి మా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని నేను అయితే అనుకోవట్లే. మా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి, బాగానే ఛార్జీ కూడా డబ్బులు ఉండొచ్చు. దయచేసి మా బట్టి విక్రమార్కర్ గారు తెలంగాణ నుంచి వెళ్ళి చూసి వచ్చారు పురాణ్ కుమార్ గారిని. బట్ వీళ్ళు కొంతమంది ఏమో ట్రై చేస్తుంటే వీళ్ళకి అదే చెప్పాను కదా, ఆంధ్ర వాళ్ళు మొత్తం అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైపోయిందని పురాణ్ కుమార్ గారు ఇంటి దగ్గర బోర్డు పెట్టారట, ఆంధ్ర వాళ్ళు రాకంటారా స్వామి దండం పెడతా అని అన్నారట అక్కడ. అది నేను సటైరికల్గా చెప్పిన, నేను చాలా బాధతో చెప్తున్నాను ఈ విషయం. ఓకే, మీరు వెళ్ళి ఎలా కలవాల్సిన అవసరం లేదండి. కనీసం సెన్సిటివ్ రెస్పాన్స్ దేశవ్యాప్తంగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడో మతపరమైనటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడో ఒక ముస్లింకి, ఎక్కడో హర్యానాలో ముస్లిం ఎవరో తెలియదు, ఇక్కడ ఎవరో ఆంధ్ర ముస్లిమ్స్ రెస్పాండ్ అవుతారు. ఇదిగో మా ముస్లిం మీద దాడి జరిగింది, మీకు ఖండిస్తున్నామంటారు వీళ్ళు. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు మన హిందూ సహోదరులు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళు కూడా వెంటనే వేస్తారు. ఎక్కడో పాకిస్తాన్లో హిందువుల మీద దాడి జరిగింది, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగింది అని వీళ్ళు ఖండిస్తారు. బట్ తిరిగి దళిత నాయకులకి మాత్రం ఆంధ్రప్రదేశ్లో, అది కూడా మన పార్టీకి సంబంధించిన దళితుల మీద దాడి జరిగితేనే మనం మాట్లాడాలి, అది కూడా మన పార్టీ పర్మిషన్ ఇస్తే మాట్లాడాలి. లేదంటే పార్టీ లైన్ దాటిపోతారు. అంతే, పార్టీ లైన్ దాటిపోయినట్టయింది. అసలు పార్టీ లైన్ అనేది పెద్ద స్కామ్. నేను చెప్తున్నాను, పార్టీ లైన్ అనేది పెద్ద స్కామ్. ఇది డెమోక్రటిక్ కంట్రీ, దేశంలో ప్రజాస్వామ్య దేశం. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలు పాలకపక్షం ఎలాగ ఉంటాయో పార్టీలో కూడా ప్రతిపక్షం పాలకపక్షం ఉండాలి. అంటే పార్టీలో కూడా 2 డివిజన్స్ ఉండాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనుకోండి ఎగ్జాంపుల్. వైఎస్ఆర్సీపీలో ఇదిగోండి ఒక అట్రాసిటీ జరిగింది, మేము దళితులుగా మేము ఖండిస్తున్నామని చెప్పి దళితులు చెప్పాలి. వైఎస్ఆర్సీపీలో ఉన్న రెడ్లు వాళ్ళ రెడ్ల తరపున మాట్లాడాలి, ఎస్సీల తరపున మాట్లాడాలి. అంతర్గతంగా విదిన్ ద పార్టీలోనే వీళ్ళిద్దరు చర్చించుకునేటువంటి స్వాతంత్రం ఉన్నప్పుడు దట్ ఈస్ డెమోక్రటిక్ పార్టీ. అలాగే తెలుగుదేశంలో కూడా ఇదిగోండి వరలరామయ్య గారు కోపం వచ్చిందంట, లేదంటే నక్కా ఆనందబాబు గారు కోపం వచ్చిందంట, మా తెలుగుదేశంలో దళితులను దొక్కేస్తారని వీళ్ళు నోరెత్తినప్పుడు అవతల కమ్మోళ్ళు వచ్చి ఎవర్రా మీరు మా కమ్మోళ్ళని అంటారని విదిన్ ద పార్టీలో డిస్కషన్ చేయగలిగినప్పుడు దట్ ఈస్ డెమోక్రసీ. లేవండి, అది పార్టీ లైన్ అని చెప్పేసి అది పెద్ద స్కామ్. అది ఆ పార్టీ లైన్ తోటి మొత్తానికి కాళ్ళు చేతులు కట్టేసి మూలన పడేశారు. ఎక్కువగా దళితులను మూలన పడేశారు. ఈ కంపారిటివ్లీ అగ్రవర్ణాలతో పోల్చుకుంటే దళితులకి పార్టీ లైన్ పేరుతో స్టిక్కర్ వేసేసి మూలన పడేశారు. వీళ్ళని బయటకు వచ్చి మాట్లాడడానికి లేదు. అదేమంటే మా పార్టీ లైన్ ఉందండి. పార్టీ లైన్ అయితే పెద్ద స్కామ్ అంది. నేను అందుకే పార్టీ లైన్ అయితే పెద్ద స్కామ్ అది. మన నోరులకు మూతులకి స్టిక్కర్లు వేయడానికి పెట్టేటువంటి స్కామ్ అది. ఓకే, నేనేం పార్టీ లైన్ ఎక్కడ ఉండాలి? సిద్ధాంతపరంగా, ఫిలాసఫీ పరంగా ఉండాలి. అట్రాసిటీస్ దగ్గర మాట్లాడాలి. ఒక అట్రాసిటీ జరిగింది, అక్కడ పార్టీ లైన్ అవసరం లేదు. ఒక ఒపీనియన్ చెప్పడానికి పార్టీ లైన్ అవసరం లేదు. దేశం గురించి మాట్లాడడానికి పార్టీ లైన్ అవసరం లేదు. కంప్లీట్గా ఫిలాసఫికల్గా పార్టీ లైన్ ఉండాలి. పార్టీ లైన్కి ఇప్పుడు ఒక సెక్యులరిజం మేము ఫాలో అవుతున్నామంటే నీ పార్టీ లైన్లో సెక్యులరిజంలో మాట్లాడాలి. లేదంటే మేము వేరే నేషనలిస్ట్ అప్రోచ్ అంటే ఆ లైన్లో, లేదు మేము క్యాపిటలిస్ట్ అంటే ఆ అప్రోచ్. ఇది జగన్ గారు 3 రాజధానులు అన్నప్పుడు ఆ 3 రాజధానులకి పార్టీ లైన్లో కట్టుబడి ఉండాలి. ఎందుకంటే అది నాయకుడు 3 రాజధానులు అన్నాడు అనుకోండి, దానికి కట్టుబడి ఉండాలి. అవతల ఆయన లేదు అమరావతి క్యాపిటల్ అన్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. దాన్ని పార్టీ లైన్ దాటకూడదు అవి. బట్ ఇవన్నీ అట్రాసిటీలు కదా. ఎవడో దళితుని కొట్టారు, ఎవడో కొట్టాడట, ఎవడో తిట్టాడట, రే ఇదేంద్రా దళితుల మీద దాడి ఏంటంటే దాని పార్టీకి సంబంధం లేదు కదండి. ఒక పార్టీ నాయకుడు కూడా రెస్పాండ్ అవ్వచ్చు, పార్టీ నాయకుడు కూడా మాట్లాడాలి. ఆ స్వతంత్రం ఫ్రీడమ్ ఉన్న రోజు that is called a democracy. This is a democratic India. I request all the parties in India, please be democratic towards your party leaders. మీ పార్టీలో మెంబర్స్ తోటి కొద్దిగా ప్రజాస్వామ్యంగా ఉండనివ్వండి, వాళ్ళకు కూడా స్వేచ్ఛనివ్వండి, మాట్లాడనివ్వండి, వాళ్ళకి స్వతంత్రం ఇవ్వనండి, కనీసం వాళ్ళ కమ్యూనిటీ గురించి మాట్లాడుకోవడానికి. ఈ విధంగా మూతులకి స్టిక్కర్లు వేసి కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నా, ఏదేదో మాట్లాడుతాను, నాకు ఇటు పోయా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతాను. పవన్ కళ్యాణ్ గారు
ట్వీట్ చేయాలి. ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళి పురాణ్ కుమార్ని కలిశారు. ఎందుకంటే మా ఆంధ్రవాడు ప్లస్ దళితుడని ఆయనకి గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ ఈయన దళితుడు కాదు కాబట్టి ఒకవేళ ఆ ఫీలింగ్ తీసండి, అట్లీస్ట్ ఆంధ్ర ఫీలింగ్ ఉండాలిగా పవన్ కళ్యాణ్కి. ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అవతల బట్టి విక్రమార్కరెడ్డి, ఈయన వెళ్ళి కనీసం ఒక ట్వీట్ చేయాలి కదా. ట్వీట్ చేయాలి. ఈయన ఎవరెవరికి ట్వీట్ చేశాడు తెలుసా? గతంలో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పవన్ కళ్యాణ్ ఎవరికి ట్వీట్ చేశాడు తెలుసా? గతంలో నవంబర్ 2024 ఇద్దరు పాకిస్తానీ అమ్మాయిల మీద అట్రాసిటీ జరిగింది పాకిస్తాన్లో. ఇద్దరు అమ్మాయిల మీద, ఒక అమ్మాయికి 15 సంవత్సరాలు, ఒక అమ్మాయి 17 సంవత్సరాలు. పాకిస్తాన్లో అట్రాసిటీ జరిగింది. వాళ్ళిద్దరు పాకిస్తానీ సిటిజన్లు, మన భారతీయులు కాదు, పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళిద్దరి కోసం ఈయన ట్వీట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు హిందూ అట. వాళ్ళిద్దరు హిందూ అమ్మాయిలని ఎక్కడో విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్ అన్న పాకిస్తానీ సిటిజన్స్ కోసం ఇద్దరు ట్వీట్ చేశాడు ఈయన. ఎందుకంటే అది హిందువులని, మా హిందూ అమ్మాయిల్ని మీరు అక్కడ పాకిస్తాన్లో అట్రాసిటీ చేశారని ట్వీట్ చేశాడు. ఓకే, ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ట్వీట్ చేసి తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో దాడి జరిగింది, మనకు ఖండించాలి. ఎందుకంటే హ్యుమానిటీ, నేను కూడా ఖండించాను. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీస్ క్రిస్టియన్స్ మీద దాడి నేను ఖండించాను. పాకిస్తాన్లో క్రిస్టియన్స్ మైనారిటీస్ మీద నేను ఖండిస్తాను. నేను ఎందుకు ఖండిస్తాను? ఆ గ్లోబల్ అప్రోచ్ మీద, ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద కూడా మానవ జాతికి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాట్లాడతాం. అక్కడ హిందూ అయిన, క్రిస్టియన్ అయిన, ముస్లిం అయిన మనం మాట్లాడతాం. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన రోజు మాట్లాడతాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏమని ట్వీట్ చేశారు? మా హిందూ అమ్మాయిల మీద మీరు దాడిని ఖండిస్తున్నారని పాకిస్తాన్లో ఉన్న హిందూ అమ్మాయిల మీద ఖండించాడు ఆయన. ఇంకొకటి, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి ఒకసారి చేశాడు. ఇంకొకసారి ఏం ట్వీట్ చేశాడు? ఏదో ఇక్కడ ఇది చూడండి, ఇది చాలా ఉన్నాయి. ఇది ఎవరు ఒక అమ్మాయిని అక్కడ నార్త్ ఇండియాలో ఎవరు ఒక అమ్మాయికి దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే వాళ్ళందరూ మన ఆంధ్ర వాళ్ళు కాదు. బట్ పురాణ్ కుమార్ ఆంధ్రవాడు కదా. పురాణ్ కుమార్ ఈజ్ తెలుగు, ఆంధ్రవాడు, తెలంగాణ అయినా ఆంధ్ర, బట్ ఈజ్ తెలుగు రైట్. ఒక తెలుగు కనీసం ఒక ట్వీట్ చేయాల్సింది పవన్ కళ్యాణ్, లేదా మా ముఖ్యమంత్రి గారు, మా జగన్ గారు, వీళ్ళందరూ కనీసం ఒక ట్వీట్ చేయాల్సింది, తెలుగుడు కదా అని నా బాధ. ఓకే, పాకిస్తాన్లో వాళ్ళదేముందండి? వాడి హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా వాడు పాకిస్తాన్ వాడు. ఓకే, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు రేపొద్దున మన ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం జరిగితే వాడు మన తరపు నిలబడ్డు, వాడు పాకిస్తాన్ తరపు నిలబడతాడు. పాకిస్తాన్లో అనిల్ కుమార్ అని చెప్పేసి ఒక ఆర్మీ జనరల్ ఉన్నాడు, పాకిస్తాన్ ఆర్మీలో హిందూ. అనిల్ కుమార్ అంటే హిందూ. వాడు మొన్న యుద్ధం జరిగినప్పుడు వాడు రెడీగా ఉన్నాడు, గన్నులు పెట్టుకుని ఇండియా మీద బాంబు వేయటానికి. వాడు పాకిస్తాన్ వాడే. హిందూ అయితే ఏంటి, పాకిస్తాన్ వాడు కదా వాడు ఇండియా మీద బాంబు వేయడానికి రెడీగా ఉన్నాడు. మొన్న మన ఇండియా తరపు నుంచి పాకిస్తాన్ మీద అక్కడ 7 టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టేసింది ఒక ముస్లిం మహిళ కదా కొట్టేసింది. భారతీయ ముస్లిం మహిళ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులు లేపేసింది 9. కనుక ఇక్కడ మతాలు లేవు, దేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. మన ప్రాంతం భారత ప్రాంతము, వాళ్ళది పాకిస్తాను, వాళ్ళు మన శత్రువులు. ఓకే, ప్రాంతీయతగా తప్ప మతాలు లేవు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ప్రాంతీయత భావం అనేది లేదు అంటానికి ఎంతకన్నా నిదర్శనం లేదు. ప్రాంతీయత భావం ఉంటే అరే మన తెలుగు అట్ట సూసైడ్ చేసుకున్నట్టు అని ఒక ట్వీట్ చేసి ఉండేవాడు. ఆయనే కదా అందరు నాయకులు మొత్తం కూడా ప్రాంతీయత భావం లేదు, కులభావం లేదు, ఒకటే ఇంకదే ఒకటే భావం ఉంది. అదేమంటే మాకు అది ఇంపార్టెంట్ అంటున్నారు. అది మాకు అదే ఇంపార్టెంట్, కులం కంటే, ప్రాంతీయత భావం కంటే, దేశం కంటే కూడా మాకు అదే ఇంపార్టెంట్ అంటున్నారు. సరే, వాళ్ళ అభిప్రాయాన్ని నేనేం కాదంటలే. నేనేమంటే అల్టిమేట్లీ పురాణ్ కుమార్ గారిని కలవండి, నాయకులు మొత్తం కలిసి దయచేసి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆంధ్ర లీడర్స్, ఆంధ్ర తెలుగు లీడర్స్, ప్లీజ్ అట్లీస్ట్ గో అండ్ మీట్ హిమ్ అట్లీస్ట్. సరే, మీరు స్పెసిఫిక్గా వాళ్ళపైన ఏదో మీరు ఢిల్లీ పోయినప్పుడల్లా వెళ్ళి పాపం ఆ దళిత మహిళ, పురాణ్ కుమార్ దళితుడంటే భార్య దళిత మహిళ, నా భర్త చనిపోయాడని ఒక దళిత మహిళ, ఇద్దరు ఆడపిల్లలు అంటే 3 ఆడోళ్ళు అక్కడ పాపం అక్కడ హర్యానాలో కూర్చొని ఏడుతున్నారు భర్త కోసం. మీరందరూ వెళ్ళండి, మన ఆంధ్ర అంటే ఏదో ఇబ్బందుల్లో ఉందంటే పోయి ఒకసారి చూసి రండి అండి. బట్టి విక్రమార్కి వెళ్ళి చూసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ దానికి కూడా మళ్ళీ మోడీ గారి పర్మిషన్ ఇవ్వాలంటే మా మోడీ గారు చాలా బిజీగా ఉంటారు. ఆయన ప్రధానమంత్రి కదా, ఆయన మనలాగా ఎప్పుడంటే ఇప్పుడు నాలాగా వీడియోలు పెట్టాడు కదా ప్రధానమంత్రి. ఇది బిగ్ పోస్ట్. అది ఆయన కొన్ని
150 కోట్ల మంది జనాభాలకి పిత నరేంద్ర మోడీ గారు. ఆయన బిజీగా ఉంటారు. ఆయన పెద్ద పెద్ద వాటికే ట్వీట్ చేస్తారు. ఆయన ట్వీట్ కోసం మనం వెయిట్ చేయకూడదు. ప్రతిదానికి మనమే చేయాలి సొంతగా. మోడీ గారు పర్మిషన్ ఇస్తే ఆయన ట్వీట్ చేస్తేనే మనం ట్వీట్ చేస్తామంటే మీరు చేయలేరు. ఎందుకంటే ఆయన బిజీ. అది ఈజ్ నెంబర్ 1 టాప్ లీడర్. ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన తిన్నప్పుడు మనం తిందామంటే ఆయన అర్ధరాత్రి 12 గంటలకు తింటాడు. మనం తినలేం కదా. ఆయన బిజీగా ఉండేది. మీటింగ్కి వెళ్ళి అర్ధరాత్రి 12 గంటలు తింటాడు మోడీ గారు. మనం తినలేము. మనం 4 గంటలకు 5 గంటలు తినాలి. మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి దయచేసి మోడీ గారి కోసం చూడకుండా పురాణ్ కుమార్ గారి గురించి మీ రెస్పాన్స్ మీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ నాయకులకు చెప్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం, ధన్యవాదాలు.